సోదరి సోదరులారా, ఆచంట నియోజకవర్గం పెనుమంటర మండలం కొలమూరు చివారు చెన్నాడు చెరువు ఈ గ్రామంలో దాదాపుగా ఇక్కడ 100 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ఇది దళితపేట. ఈ దళితపేటలో దాదాపు 100 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ నిత్యావసర వస్తువుల సరుకులైనటువంటి ఇక్కడ కూడా ఏమీ లేని పరిస్థితి. ఇక్కడ రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడ ఈ రోడ్డు అంట దాదాపు 10 మంది పిల్లలు పొలమూరులో ఉన్నటువంటి హై స్కూల్కి విద్యను అభ్యసించడం కోసం వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళు పడిపోయి వస్తారో లేకపోతే మంచిగా దెబ్బలు లేకుండా వస్తారో అనేది భయంకరంగా ఉన్న పరిస్థితి ఈ రోజున ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగానే ఇక్కడ ఈ రోడ్డు అంతా ద్విచక్ర వాహనదారులు వెళుతూ ఉంటే రోజుకి 5-6 పడిపోతూ ఉన్నారు, దెబ్బలు తగులుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వాల మాటికి పట్టించుకోవడం లేదు, ఈ రోడ్లు వేయడం లేదు. అంటే ఇక్కడ దళితులు నివసిస్తున్నారు కాబట్టి, దళితులు ఉంటున్నారు కాబట్టి ఈ రోడ్లు మీరు అభివృద్ధి చేయడం లేదా? మీకు ఈ దళితుల యొక్క ఓట్లు కావాలి, వాళ్ళ ద్వారా వచ్చే సీట్లు కావాలి, కానీ దళితుల అభివృద్ధి అక్కర్లేదు. దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున కేవీపీఎస్ బృందంగా ఈ రోజున ఈ రోడ్డుని పరిశీలించడం కోసం వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే సరైన రోడ్డు లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, మంచినీటి వ్యవస్థ కూడా ఇక్కడ సరైన పద్ధతిలో లేనిటువంటి పరిస్థితి. మంచినీళ్ళు ఎక్కడికో వెళ్ళి 4 కిలోమీటర్లు వెళ్ళి పొలమూరు లేకపోతే బ్రాహ్మణ చెరువు వెళ్ళి కొనుక్కునే పరిస్థితి, ఇక్కడ మంచినీరు కొనుక్కునే పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఆర్ఎంబీ వారు వెంటనే స్పందించి ఇక్కడ వెంటనే రోడ్ల నిర్మాణం చేయాలి, ప్రజలకి అవసరాలని కల్పించాలి. ప్రభుత్వం బాధ్యత కాబట్టి వెంటనే ఈ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలు తీర్చాలని చెప్పి కేవీపీఎస్ బృందంగా తెలియజేస్తున్నాం. బత్తుల విజయకుమార్, జిల్లా అధ్యక్షుడు.